మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మళ్ళా సభలో మాట్లాడుతూ, సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నాం. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్తాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అని అంటే, ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తానని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే, ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే, ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ, లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరు వేసింది వడ్డీకే సరిపోయింది, అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు, మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంట మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంప్ సెట్లకి ఉచితంగా కరెంటును ఇస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు 70,000 కోట్ల రూపాయల్ని కేవలం ఈ సంవత్సరాల కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది. ఇది తప్ప? ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. కరెంట్ అట కట్ అవుతుందట, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయట. నోరుంది కదని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా?
మీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చినటువంటి కరెంట్ ఎంత, మేము వచ్చిన తర్వాత పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని 17,162 మెగావాట్, దాదాపు 2,000 మెగావాట్లు పైబడి ఈ రాష్ట్రంలో డిమాండ్ పెరిగితే కూడా ఒక్క దగ్గర కూడా కరెంటు కట్టు కాకుండా నిత్యం 24 గంటలు కరెంట్ ఇస్తూ చివరికి ఉచిత కరెంట్ కూడా 200 యూనిట్లు పేదవాళ్ళకి ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది తప్ప? ముఖ్యమంత్రి గారట ఏది పడితే అది మాట్లాడతారు, రేషన్ల గురించి తెలియదని మాట్లాడుతున్నారు. ఏం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగారు, ఏ బేషన్ల గురించి ఆయనకు తెలియకపోతే కృష్ణా బేషన్లో ఉన్నటువంటి నీళ్ళని, లేకపోతే గోదావరి బేషన్లో ఉన్న నీళ్ళని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అవసరాల కోసం వాడుకోవాలని చెప్పి లెక్కలతో సహా మొన్ననే కదా ప్రజాభవన్లో పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చి నీ ద్వారా జరిగిన నష్టాన్ని, బేషలు లేవు, భేషజాలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చెప్పి ఆంధ్రాలో పోయి చెప్పొచ్చిన పెద్ద మనిషి కేసీఆర్ గారి మాటలు సైతం వీడియో ద్వారా చూపించి మీ వాస్తవాల్ని బయట పెట్టారని ఆందోళనతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి బేషన్ల గురించి తెలియదని చెప్తున్నాం. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేషన్ గురించి కానీ, గోదావరి నది బేషన్ గురించి కానీ, లేకపోతే కృష్ణా నదిలో ఉన్న నీళ్ల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ల గురించి కానీ, బేషన్ల గురించి కానీ స్వచ్ఛంగా స్పష్టంగా చర్చించడానికి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేదు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేదు. తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో మీరు చూశారు. వాస్తవాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా. మీరు ఇలాగే తప్పుడు మాటలు మాట్లాడుతూ పోతూ ఉంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చారు, చూశారు కదా. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ కనీసం డిపాజిట్ కూడా రాదు మీకు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి చేరేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తూ, అనవసరంగా మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు పేలవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మిత్రుడు మరి స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, అట్లాగే నేను నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అడిగారు.